ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు 3 పార్లమెంటు స్థానాలకు కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. పల్నాడు, గుంటూరు ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద డ్రోన్ కెమెరాల ఎగవేతను కూడా నిషేధించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడులో కౌంటింగ్ కోసం 8 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించింది ఎన్నికల కమిషన్. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవబోతా ఉంది. జూన్ 4న ప్రారంభమయ్యే ఈ ప్రక్రియకు ఇప్పటికే అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. మనకు ప్రధానంగా గుంటూరు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు, పల్నాడు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలతో పాటు బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉంది. అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి జేఎన్టీయు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవనాల్లో అక్కడ కౌంటింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా బాపట్లకు సంబంధించి బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాలలో అక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. సో మొత్తంగా 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సో జూన్ 4న ప్రారంభమయ్యే దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు మొత్తం కూడా పోలీస్ శాఖ పటిష్టంగా చేస్తూ ఉంది. 3 అంచెల భద్రత ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసింది. మొదటి ఫేజ్లో సివిల్ పోలీసులు ఉంటారు, సెకండ్ ఫేజ్లో సెంట్రల్ ఫోర్స్ ఉంటారు, స్టేట్ ఫోర్స్ ఉంటారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటాయో, ఈవీఎంలు ఉంటాయో అక్కడ సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది. మొత్తంగా ఒక్కొక్క షిఫ్ట్కి పల్నాడు జిల్లాలో అయితే 70 మంది, గుంటూరు జిల్లాలో అయితే 150 మంది ఒక్కొక్క షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. మొత్తం వందల సంఖ్యలో ఉన్నటువంటి సాయుధ దళాలు కానీ, లోకల్గా ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ కంటికి రెప్పలా ఈవీఎంలను అయితే కాపాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతూ ఉండడంతో దానికి సంబంధించినటువంటి ఏజెంట్లను నియమించుకోవడానికి రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మే 30వ తారీఖున చివరి అవకాశము. మే 30వ తారీఖు లోపు ఏజెంట్లు కూడా నియమించుకోవాల్సిన నేపథ్యంలో దానికి సంబంధించిన టేబుల్ ఏర్పాటు చేయడం, ఏజెంట్లు నియమించుకోవడం, దీంతోపాటు ఈవీఎంలను జూన్ 4వ తేదీ వరకు పటిష్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి వలయంతో కాపాడుకోవటం, ఈ అంశాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ దాదాపుగా పూర్తి చేస్తోంది. మరోవైపు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఇప్పటికి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అపరిచిత వ్యక్తులను కానీ, బయట వ్యక్తులు కానీ అనుమతించేది లేదు. ఖచ్చితంగా కౌంటింగ్ పాసులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళనే కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తామనేది ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ, పోలీస్ శాఖ అధికారులు కానీ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 4న ప్రారంభం కావాల్సినటువంటి ఎన్నికల కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీలు కూడా సర్వత్రా ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలు మే 13వ తేదీన పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని ఓడించే ప్రయత్నం చేస్తారనేది తెలుసుకోవడానికి రాజకీయ పార్టీలతో పాటు ఓటు వేసిన ఓటర్లు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూన్ 4న ప్రారంభమయ్యే ఎన్నికల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్, ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.